నా తిరుమలకి వచ్చిన అన్న పర్సు పూడ్చింది ఆకలిగా ఉంది తెల్లారితో నుంచి ఏం తినలేదు నా తినేదానికి ఇస్తాను డబ్బులు లేవు ఆకలిగా ఉంది నా ఏమనుకోబాకు నిజంగా ఆకలిగా ఉంది నా అందుకే అడిగినా టైం అందరికీ ఒక మారి ఉండదు. అన్నం చూసిన ఆకలిగా ఉన్నింది ఇస్తారా ఈరు అడిగితే అనేసి కొంచెం చూసేసి వచ్చిన మీ అమ్మ నీతో అడగవా? అరే ఊరికే బెటర్ కదా, అడగాలి, ఎవరినైనా అడగాలి. ఏం పంపలు మునిగిపోతున్నాయా? ఏం కాదు. నిజంగా చాలా థ్యాంక్స్ అన్న. చాలా థ్యాంక్స్ నా బోని కాకపోయినా ఇచ్చిందావు నా నాకు అంటే ఏం కాదు, చాలా దాంట్లో పొరపాటు జరుగుతూ ఉంటాయి. నెల్లూరునా వ్యాపారం ఓకేనా? దేవుడు ఇస్తాడు. ఆకలి అంటే సామాన్లు ఎవరిని వదలను అందరికి ఇస్తాను. అన్నా నా డబ్బులు ఉన్నాయన్నా నువ్వు ఒకటే నేను నిన్న కూడా చూసినా నిన్ను ఒకటే ఉన్నావు అందరూ నీ చుట్టూ ఉన్నారు నిన్ను అడగలేకపోయినా మరి ఆకలిని పోయి అడిగితే ఇస్తారా లేదా అని వచ్చి అడిగినా అన్నా కాకపోయినా ఇస్తా. నిజంగా చాలా థ్యాంక్స్ నా ఏదో మీ తమ్ముడు ఇస్తున్నాడు అనేసి చిన్న గిఫ్ట్ నా ఏమనుకోబాకు నా మనసు కష్టం అయిపోతుంది ప్లీజ్ నా ఆకలి అంటే ఇచ్చినావు కదా నేను ఇచ్చినప్పుడు తీసుకోవచ్చు కదా. తృప్తి ఉండదు నా ఆకలి అని ఎవరు వస్తారు తెలుసా? వెంకటేశ్వర స్వామి రావచ్చు ఈ రూపంలో, గంగమ్మ రావచ్చు, గుడి సాయినాథ్ రావచ్చు, వాళ్ళే ఆ ఆకలి అని ఆ రూపంలో కనిపెడతాము. నిజంగా చాలా థ్యాంక్స్ నా. బాగా ఆకలి అంటే నువ్వెందుకు బాధపడుతున్నావు ఇప్పుడు? నువ్వెందుకు బాధపడుతున్నావునా? సరే జాగ్రత్త, ఆరోగ్యం జాగ్రత్త. సరే.